మల్లికార్జున రెడ్డిని వెంటనే మల్లికార్జున రెడ్డిని వెంటనే జై ఆదివాసీ అరెస్ట్ చేసేంత వరకు అరెస్ట్ చేసేంత వరకు ఆదివాసీ మహిళా న్యాయం జరిగేంత వరకు ఆదివాసీ మహిళా న్యాయం జరిగేంత వరకు జై ఆదివాసీ ఆదివాసీల ఐక్యత ఆదివాసీల ఐక్యత నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలం బొరియామ గ్రామానికి చెందిన ఆదివాసీ మహిళ పైన దౌర్జన్యంగా దాడి చేసినటువంటి మల్లికార్జున రెడ్డి పైన ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదై 2 నెలలు గడిచిపోయింది. అదేవిధంగా ఆయనను రిమాండ్ కోసము నిర్మల్ జిల్లా డిఎస్పి కార్యాలయంలో తీసుకొస్తే అక్కడ నిర్మల్ డిఎస్పి కార్యాలయం పైన కూడా మల్లికార్జున రెడ్డి అతని అనుచరులు దాడి చేసి అతన్ని అక్కడ నుండి తప్పించుకొని తీసుకుపోయి వల్ల ఈరోజు దర్జాగా తన సొంత గ్రామము లక్ష్మణచాంద మండలం బొరిగామలో దర్జాగా తిరుగుతున్నప్పటికీ కూడా పోలీస్ అధికారులు పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఇవాళ మల్లికార్జున రెడ్డికి వత్తాసు పలుకుతున్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర డీజీపీ గారు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు వెంటనే స్పందించి ఎవరైతే ఒక ఆదివాసీ మహిళను దౌర్జన్యంగా దాడి చేసినటువంటి వ్యక్తి, అదేవిధంగా ఇవాళ పోలీసు డిఎస్పి కార్యాలయం పైన పోలీస్ సిబ్బంది పైన దౌర్జన్యంగా దాడి చేసి తీసుకుపోయినా కూడా ఇప్పటి వరకు ఆయనను అరెస్ట్ చేయడంలో ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో వాళ్ళపైన కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము, తెలంగాణ రాష్ట్ర డీజీపీ గారు వెంటనే స్పందించి వాళ్ళపైన కూడా కఠినంగా చర్యలు తీసుకోవాలి. ఆదివాసీలకు, ఆదివాసీ మహిళలకు రక్షణ కల్పించాలని చెప్పేసి మేము ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ రాష్ట్ర కమిటీ తరఫున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆదివాసీలతోటి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతాం. ఎందుకంటే ఇవాళ ఇంత దౌర్జన్యంగా ఇవాళ పోలీస్ డిఎస్పి కార్యాలయం పైన దౌర్జన్యంగా దాడి చేసి పోలీస్ అధికారుల పైన దాడి చేసి తీసుకుపోయినా కూడా ఇంతవరకు అక్కడ జిల్లా ఎస్పీ కావచ్చు అదేవిధంగా ఎందుకు స్పందిస్తలేదు. వాళ్ళపైన ఇప్పటికీ అనేక కేసులు నమోదైనాయి. ఎవరైతే మల్లికార్జున రెడ్డి ఉన్నాడో అతనిపైన లక్ష్మణచాంద పోలీస్ స్టేషన్లో, నిర్మల్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఇవాళ కూడా ఆయనపై ప్రముఖులు కూడా విజ్ఞప్తి చేసేది ఒకటే, ఇంత దౌర్జన్యంగా పోలీసు డిఎస్ కార్యాలయాలపై కూడా ఇప్పటికే